హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. రీజనింగ్లో భాగంగా నెంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్లో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ ఏంటంటే 1, 3, 10, 41 అండ్ క్వశ్చన్ మార్క్ 12, 37. ఇక్కడ మనకి ఈ సిరీస్లో ఉన్న నెంబర్స్ అనేవి చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. అలాంటి సమయంలో మనం మల్టిప్లికేషన్ని చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మనకి 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 3 వచ్చే ఛాన్స్ లేదు. అలాగే 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 10 వచ్చే ఛాన్స్ లేదు. అప్పుడు ఏం చేయాలి? మనం ఒకేసారి 2 మ్యాథమెటికల్ ఆపరేషన్ చెక్ చేయాలి. అంటే ఒక నెంబర్తో మల్టిప్లై చేసి మరొక నెంబర్ని యాడ్ చేయడం, ఇట్లాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1ని 2తో ఇంటూ చేశాను అనుకోండి. 1 2 2 అవుతుంది. 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. ఇప్పుడు 3ని 2తో యాడ్ చేస్తే 6 అవుతుంది. 6 + 1 7 అవుతుంది. కానీ ఇక్కడ 10 ఉంది. ఈసారి 3ని మనం 3తో మల్టిప్లై చేద్దాం. 3 3 ఎంత అవుతుంది? 9. దానికి 1 యాడ్ చేస్తే 10 వస్తుంది. అంటే ఫస్ట్ 2తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేశారు అనుకుందాం. సెకండ్ 3తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేశారు అనుకుందాం. నెక్స్ట్ ఏమవ్వాలి? 4తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేయాలి. వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ 10ని 4తో మల్టిప్లై చేస్తే 40, 1 యాడ్ చేస్తే 41. అంటే మన లాజిక్ సరిపోయింది కదా. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మన క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ కావాలంటే ఏం చేయాలి? ఈ 41ని మనం 5తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేయాలి. 41ని 5తో మల్టిప్లై చేస్తే 5 1s are 5, 5 4s are 20. మళ్ళీ 1 యాడ్ చేయాలి కదా. అంటే మన క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట? 206. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.